హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక చిన్న క్యూఆర్ కోడ్ అని, అది ప్రాణాలు కాపాడే క్యూఆర్ కోడ్. నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఈ క్యూఆర్ కోడ్ ప్రారంభించిన సిఇఓ మణికంఠ గారు ఉన్నారు, వారి మాటల్లో విందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్, మీకు ఈ క్యూఆర్ ప్రారంభించాలి, ఇలాంటి క్యూఆర్ తయారు చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది సార్? దీనికి 2 కారణాలు ఉన్నాయి సార్. సమాజంలో మనం చూస్తుంటే ఇప్పుడు అంతా అప్డేటెడ్‌గా మన ఆధార్ కార్డ్ కూడా క్యూఆర్‌తోనే లింక్ అవుతుంది. దానితో పాటు మనం రోజు వాడే ప్రతి దాంట్లో మనం క్యూఆర్స్‌తోని పేమెంట్స్ మాత్రమే చేసుకుంటాం. ఈ క్యూఆర్స్‌ని మన లైఫ్ సేవింగ్‌గా ఎలా యూజ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి దీన్ని డిజైన్ చేశాం. దీంట్లో నాకున్న చేదనుభవం ఏంటంటే, నేను నా ఫ్రెండ్‌ని కోల్పోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి వరంగల్కి వస్తున్న సమయంలో తను ఒక యాక్సిడెంట్కి గురై తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అది కూడా దేనివల్ల, సరి అయిన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అందుంటే తనని వాళ్ళు బతికించుకునేవాళ్ళు. దీంట్లో 2 నేను చెప్పగలుగుతాను. ఎలా అంటే, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం దీన్ని చేయడానికి మెయిన్గా 2 కారణాలు ఉన్నాయి. మనం ఒకరితో మాట్లాడాలనుకుంటాం. ఏదైనా వెహికల్ నో పార్కింగ్లో పెట్టిపోయినప్పుడు మనకి రోజువారీ సమయంలో చాలా మీరు చూస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ బండ్లు పెట్టేసి వెళ్ళిపోతారు. మన కారు ముందన్న కారణ, లేకపోతే మన కారు వెనుక కారణ పెట్టేసి వెళ్ళిపోతారు. ఆ కారు ఓనర్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. కార్ అనే కాదు, ఇక్కడ ప్రతి వెహికల్, ఏ వెహికల్ అయినా మనం ఆలోచించుకోవచ్చు. ఆ వెహికల్ ఓనర్ని మనం కాంటాక్ట్ కావాలంటే మన దగ్గర వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా కూడా ఆ వెహికల్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఆర్టీఓల నుంచి అంతా తీసి తను కాంటాక్ట్ కావాల్సి వస్తుంది. అదే సింప్లిఫైగా మనం ఇక్కడ ఏం చేసామంటే, ఈ క్యూఆర్ని పేమెంట్స్ గేట్వేకే కాకుండా మనం ఎదుటి వాళ్ళని కాంటాక్ట్ అయ్యే విధంగా మనం దీన్ని బిల్డ్ చేసాం. అది ఎలా అంటే, ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి రీచ్ కావాలి, కానీ మన ఫోన్ నెంబర్ మాత్రం వాళ్ళ దగ్గర ఉండకూడదు. వాళ్ళ నెంబర్ మన దగ్గర కానీ, మన నెంబర్ వాళ్ళ దగ్గర కానీ ఎక్కడ కూడా షేర్ కాకుండా మన ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకోవచ్చు ఈ క్యూఆర్ తోటి. ఎలా అంటే, మీరు గూగుల్ లెన్స్ ఓపెన్ దీనికి ఎలాంటి యాప్ కూడా అవసరం లేదు. మీరు ఎదుటి వారిని కాంటాక్ట్, ఆ వెహికల్ ఓనర్ని కాంటాక్ట్ కావాలి, ఆ వాహనదారుని కాంటాక్ట్ కావాలంటే, సంప్రదించాలి అంటే మీకు ఎలాంటి యాప్ ఎలాంటిది అవసరం లేదు. దీనికి జస్ట్ గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి మీరు ఒక స్కాన్ చేసి ఆ వచ్చిన లింక్లో మాస్క్డ్ కాల్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఆ కాల్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా కాల్స్ కనెక్ట్ అవుతాయి. వెహికల్ ఓనర్తో పాటు మీకు కాల్ వస్తుంది. మిమ్మల్ని వెరిఫై చేసిన తర్వాత వెహికల్ ఓనర్స్కి కాల్ వెళ్తుంది. దీన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే, సమాజంలో ఆడపిల్లలు కూడా ఉంటారు. దీన్ని మనం చెడుగా కూడా వాడుకునే కారణాలు జరుగుతాయి సమాజంలో. ఆ విధంగానే దీన్ని బిల్డ్ చేయడం జరిగింది, దీన్ని తయారు చేయడం జరిగింది. ఇలా మీకే కాల్ రావడానికి గల కారణం ఏంటంటే, ఆ కాల్ వస్తే వెరిఫై చేసుకున్న తర్వాతనే ఆ వెహికల్ ఓనర్కి కాల్ వెళ్తుంది. దీన్ని సెక్యూర్డ్ బేస్గా మేము తయారు చేయడం జరిగింది. ఇక్కడ సమాజంలో ఆడపిల్లలు కూడా ఉంటారు, చాలామంది సమాజంలో ఉంటారు. వాళ్ళని టీజ్ చేయాలని చెప్పేసి, వాళ్ళకి కాల్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలాంటివి జరగకుండా ఆ కాల్స్ ఎవరైతే వెహికల్ ఓనర్కి కాల్ చేసి మాట్లాడుతున్నారో ఆ కాల్స్ అన్నీ కూడా మా దగ్గర రికార్డింగ్లో ఉంటాయి. మాతో పాటు డిపార్ట్మెంట్కి కూడా మేము తొందరలో ఇవ్వాలని అనుకుంటున్నాము. మా యాక్సెస్తో పాటు డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఈ యాక్సెస్ ఖచ్చితంగా పెట్టాలనే కాన్సెప్ట్ తోటి మేము ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. తొందరలో మేము కూడా ఇస్తున్నాము. దీన్ని ఇంకో విధంగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఆ యాక్సిడెంట్ని చూసి మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ చెప్పే టైంలో ఎవరైతే యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి ఉంటాడో తను స్పృహ కోల్పోయి ఉంటాడు. తన ఫోన్ని మనం వెతకడానికి ట్రై చేస్తాం. ఆ ఫోన్ వెతికినా కూడా ఆ ఫోన్ ఏ కండిషన్లో ఉంటుందో మనకు తెలియదు. SOS బటన్ ఉంటుందని మీరు అంటారు, కరెక్టే. కానీ అక్కడ SOS బటన్ తోటి ఒక పోలీస్ మాత్రమే రాగలుగుతాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాలేరు. ఆ ఫోన్ అదే ఖరాబ్ అయిపోతే, ఆ ఫోన్ పగిలిపోతే, అదే క్వశ్చన్గా మేము పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా కాల్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కాల్ ఫ్యామిలీ అనే ఆప్షన్ వస్తుంది. ఆ కాల్ ఫ్యామిలీ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా మీరు ఇంట్లో ఎవరైతే యాక్సిడెంట్ అయి ఉంటారో ఆ యాక్సిడెంట్ అయిన పర్సన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు. మీరు ఒక సోషల్ కాజ్ కూడా చేస్తున్నట్టు ఉంటుంది ఇక్కడ. దీన్ని 3 విధాలుగా మీరు చూడవచ్చు: ప్రైవసీ, సెక్యూరిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడైతే వాహనదారుడు తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మేము సెక్యూర్డ్గా చూసుకుంటాం. ప్రైవసీ ఎలా అంటే, మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ షేర్ కాకుండా, మీరు ఎవరికన్నా ఫోన్ చేయాలి అని అనుకున్నప్పుడు మీ నెంబర్స్ ఎక్కడ కూడా డిస్ప్లే కాకుండా మేము మాస్క్డ్గా కనెక్ట్ చేస్తాం. అక్కడ మీకు ప్రైవసీ ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ, మీకు తెలియకుండానే మీరు ఒక సోషల్ కాజ్కి, ఎదుటి వాళ్ళ ప్రాణాలని కాపాడినట్టుగా దీన్ని మనం చూడొచ్చు.
సో దీన్ని ఆ విధంగా ఒక ఈ క్యూఆర్ మనం అప్డేటెడ్గా ఏంటంటే ఒక పేమెంట్స్ గేట్వే కాకుండా ఒక లైఫ్ సేవింగ్ ట్యాగ్గా ఒక వెహికల్ స్మార్ట్ క్యూఆర్ వెహికల్ ట్యాగ్గా దీన్ని మనం చూడొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మన ప్రేక్షకులు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఒకవేళ వాళ్ళు ఈ క్యూఆర్ పర్చేజ్ చేయాలంటే ఎక్కడ చేయాలి? యస్, ఈ క్యూఆర్ని మీరు సింపుల్గా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎలా అంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దాంతోపాటు మేము ఫ్లిప్కార్ట్, అమెజాన్, బ్లింకిట్లో కూడా మేము పెట్టున్నాము. తొందరలో ఆ సేవలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీకు ఇప్పుడు వెంటనే కావాలి అని అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్తో పాటు వాట్సాప్లో మీరు ఒక పింక్ చేస్తే చాలు, ఫ్రీగా మీ ఇంటికి హోమ్ డెలివరీ చేస్తాం. అండ్ దీని కాస్ట్ కూడా ఎంతో కాదు, 99 రూపీస్ మాత్రమే. దీనికి ఎలాంటి రీఛార్జ్, రెన్యువల్ ఎలాంటిది అవసరం లేదు. మీ బండి పైన ఎన్ని రోజులైతే మీ క్యూఆర్ ట్యాగ్ మీరు పెట్టుకుంటారో అన్ని రోజులు మేము ఫ్రీగా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఈ క్యూఆర్ మీరు ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం అంటే మీకు ఈ క్యూఆర్ ప్రారంభించాలనే ఒక థాట్ ఎలా వచ్చింది, ఎందుకోసం వచ్చింది? మా చేదు అనుభవం ఏంటంటే నేను నా స్నేహితుడిని కోల్పోయాను 1 సంవత్సరం కింద. అది కూడా ఎలా అంటే ఇన్ఫర్మేషన్ లేక కోల్పోయాను. దాన్ని తీసుకొనే మేము ఈ క్యూఆర్ కోడ్ని తయారు చేయడం జరిగింది. తన ఇన్ఫర్మేషన్, తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు తన ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల తను చనిపోవడం జరిగింది. సో దాన్ని అంతా మేము తీసుకొని కూడా ఈ క్యూఆర్ కోడ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నా పర్స్పెక్టివ్గా చెప్తున్నాను, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మేము తయారు చేయడం జరిగింది.